తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అహ్మదాబాదు విమాన ప్రమాదం ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన దేశ చరిత్రలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి 241 మంది చనిపోయారు. అలాగే ఆ హాస్టల్ భవనంలో ఉన్నటువంటి యువ డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో నిపుణులు ఒక్కొక్క కారణాన్ని తీసుకొస్తా ఉన్నారు బయటికి. ఏం జరగచ్చు అన్న విషయానికి సంబంధించి 8 టెక్నికల్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. అందరూ కూడా కారణాన్ని వెలికి తీసే పనిలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం. నిజంగానే ఈ ప్రమాదం జరిగే సమయంలో ఎప్పుడైతే ఆ విమానం అనేది హాస్టల్ భవనం మీద కూలిపోతూ జారిపోతున్నటువంటి సమయంలో చీఫ్ పైలట్గా ఉన్నటువంటి సుమిత్ సబర్వాల్ అతని వాయిస్ కూడా బయటకు వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. మేడే 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 అని చెప్పి 3 సార్లు ఆ వాయిస్ బయటకు రావటం. ఆ తర్వాత ఇంజన్ థ్రస్ట్ అనేది పవర్ కోల్పోయింది, పైకి వెళ్ళట్లేదు, కిందకి జారిపోతున్నాం, ఈ మాటలు కేవలం 5 నుంచి 6 సెకండ్లటువంటి వాయిస్ బయటకు వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం 2 రకాల రీజన్స్ మీద, 2 అనుమానాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకటి, పక్షులు ఢీ కొట్టడం వల్ల ఇంజన్ అనేది పైకి ఎగిరేటువంటి శక్తిని కోల్పోయి ఒక టెక్నికల్ సమస్య ఏర్పడి పక్షులు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఒకటి. రెండోది, చాలా అతిపెద్ద బలమైనటువంటి కారణం, అనుమానం, కల్తీ ఇంధనం వల్ల, ఏదైతే విమానంలో యూజ్ చేసేటువంటి ఫ్యూయల్ కల్తీ జరగటం వల్ల ఇంజన్ ఫెయిల్ అయింది. ఈ 2 విషయాల మీద ప్రధానంగా ప్రస్తుతం అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి, విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీకి సంబంధించి ఒక సీనియర్ ఆఫీసర్ ఈ 2 కారణాల మీద కొంత విశ్లేషించి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా కల్తీ ఫ్యూయల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, కల్తీ ఫ్యూయల్ ఎందుకంటే విమానంలో వాడేటువంటి ఇంధనం చాలా పవర్ఫుల్ ఇంధనం. దాంట్లో చిన్నపాటి కల్తీ జరిగినా సరే ఇంజన్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా దీన్ని పరిశీలించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 1,25,000 లీటర్లు 35 టన్నుల బరువు ఉన్నటువంటి ఫ్యూయల్, అది ఒకసారి కల్తీ జరిగితే కనుక ఇంజన్ సమస్య ఏర్పడుతుంది. కల్తీ జరిగినప్పుడు ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో అది కల్తీ అయి ఇంజన్ల మీద ఒకవేళ ప్రభావం చూపిస్తే వెంటనే అది కిందకి జారిపోతుంది, దానికి పవర్ అందుకోదు. కల్తీ జరగటం వల్ల ఆ థ్రస్ట్ అనేది పవర్ను కోల్పోతుంది, విమానం పైకి ఎగిరే శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంధనం అనేది 2 ఇంజన్లలో సేమ్ ఉంటుంది. కల్తీ జరిగినటువంటి ఇంధనమే 2 ఇంజన్లలో ఉంటుంది కాబట్టి ఒకటి ఫెయిల్ అయినా మరొక ఇంజన్ని యూజ్ చేస్తారు. మరొక ఇంజన్ కూడా అందుకోలేదంటే అది ఇంధనం ప్రాబ్లమే, ఫ్యూయల్ ప్రాబ్లమే. దానివల్లే 2 ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితుంది. విమానం పైకి అందుకోలేదు, పైకి ఎగరలేకపోయింది, ఉన్న పళంగా కిందకి జారిపోయిన పరిస్థితుంది. సుమిత్ సబర్వాల్ కూడా పవర్ కోల్పోయాం, ఇంజన్ థ్రస్ట్ అనేది దాని పవర్ను కోల్పోయి పైకి ఎగరట్లేదు, మేము కిందకి జారిపోతున్నాం, పడిపోతున్నాం అని అన్నాడంటే కనుక ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇంధనం కల్తీ జరిగి ఉండొచ్చు. కల్తీ జరగటం వల్లే, ఎందుకంటే 2 ఇంజన్స్ మీద ఒకేసారి ప్రభావం పడిందంటే కనుక ఇంధనాన్ని అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ ఆఫీసర్ చాలా బలంగా నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి, పక్షుల గురించి చెప్తున్నారు. ఒకవేళ పక్షి ఢీకుంటే ఒక ఇంజన్కి సంబంధించి ప్రాబ్లం వస్తే కనుక ఆ ఇంజన్ మీద ప్రభావం పడి అదేమన్నా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ఇంకో ఇంజన్ అందుకుంటుంది. 2 ఇంజన్లు ఉన్నాయి. AI-171 ఈ విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి. ఒకటి ప్రాబ్లం ఏర్పడితే పక్షి వల్ల రెండో ఇంజన్ వెంటనే అందుకుంటుంది. వెంటనే అందుకుని పైకి ఎగిరేందుకు దోహదపడుతుంది. పైలట్లు అలర్ట్ అవుతారు. రెండో ఇంజన్ నుంచి ఆటోమేటిక్గా అది అందుకుని పైకి ఎగురుతుంది, సేఫ్గా గమ్యస్థానానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఒకేసారి 2 ఇంజన్లు పక్షులు ఢీకొనే అవకాశం లేదు. కాబట్టి ఒక ఇంజన్ని ఢీకొని ప్రాబ్లం వస్తే రెండో ఇంజన్ సజావుగా నడిచే పరిస్థితి ఉంటుంది. ఒకేసారి పక్షులు అనేవి 2 ఇంజన్లను ఢీకొని 2 ఇంజన్ల మీద ఆ ప్రభావం పడి ఆగిపోయే పరిస్థితి ఉండదు. పక్షుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఇంజన్లు 2 ఒకేసారి ప్రాబ్లంలో వచ్చినాయి అంటే కనుక అది ఇంధనం కల్తీ జరిగి ఉండొచ్చు. మోస్ట్లీ 90% దానికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి కల్తీ జరిగినా సరే ఇంజన్లలో ప్రాబ్లం అవుతుంది, ఇంజన్ సరిగా పనిచేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంధనాన్ని ఎక్కువ అనుమానించాల్సిన అవకాశం ఉందని చెప్పి ఆ సీనియర్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతున్నది. 8 బృందాలు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాయి. అమెరికాకు సంబంధించిన బృందం, బ్రిటన్కి సంబంధించిన బృందం, మన దేశంలో ఉన్నటువంటి ఏవియేషన్ సంబంధించినటువంటి బృందం, అలాగే బోయింగ్ విమానాల తయారీ కంపెనీ కావచ్చు, సో ఇట్లాగే NIA కావచ్చు,
దర్యాప్తు ఏజెన్సీలన్నీ కూడా చాలా సీరియస్గా అసలు కారణాన్ని కనిపెట్టే పరిస్థితుంది. కాక్పిట్ వాయిస్ రికార్డు ఆల్రెడీ సేకరించారు, దాని మీద విశ్లేషణ జరుగుతున్నాయి, ల్యాబ్కు పంపించారు, మొత్తం కూడా ఆ వాయిస్ని విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితుంది. ఏం జరగచ్చు అన్న దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పక్షులతో అయితే కాదు. ఒకటి ఇంజన్లు ఏదైతే సాంకేతిక సమస్య వచ్చిందో 2 ఇంజన్లు ఒకేసారి రాకపోవటానికి కారణం ఆ ఇంధనం ఏదైతే 1,25,000 లీటర్ల ఇంధనం 35 టన్నుల బరువు, అంత బరువు ఉంది కాబట్టి అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో పైకి ఎగరలేదు. ఎందుకంటే ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళ లగేజ్ ఉంది, పెద్ద మొత్తంలో అక్కడ ఫ్యూయల్ ఉంది. సో 35 టన్నుల బరువు. సో డెఫినెట్గా ఈ బరువు ఆ పవర్ అందుకోలేని కారణంగా మెల్లమెల్లగా కిందకు జారుకుంటూ హాస్టల్ని ఢీకొన్న పరిస్థితుంది. ఈ ఘోర ప్రమాదం పెను విషాదం జరిగిన పరిస్థితుంది. ఇప్పటి వరకు 275 మందికి పైగా చనిపోయి అతిపెద్ద విషాదంగా దేశ చరిత్రలో మిగిలిపోయినటువంటి పరిస్థితుంది. సో చూద్దాం, అసలు కారణం అనేది ఒక వారం రోజుల్లో బయటకు వస్తుంది, అప్పుడు మళ్ళీ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి డెఫినెట్గా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కల్తీ ఇంధనం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? 2 ఇంజన్లు ఒకేసారి ప్రాబ్లంలోకి రావడానికి ఇది నిజమైనటువంటి కారణంగానే మీరు భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.